హలో అండి, ఈరోజు మ్యాపింగ్ సైటేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యాపింగ్ సైటేషన్ మీ గూగుల్ మై బిజినెస్కి చేయించడం వల్ల ఎలాంటి యూజ్ ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకోండి. సో కస్టమర్స్ ఎవరైనా సరే నియర్ మీ అని ఎక్కువ కీవర్డ్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా నియర్ మీ బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు ఆ దగ్గరలో ఎవరైతే ఉంటారో వాళ్ళే టాప్లో విజిబుల్ అవుతారు. సో ఈ సైటేషన్ చేయించుకోవడం వల్ల మీరు కూడా 15 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మీ బిజినెస్ కూడా టాప్లో కనిపిస్తుంది. ఇక్కడ నేను ఇది షూటింగ్ స్పాట్ అని చెప్పి ఒక కస్టమర్కి మేము వర్క్ చేసాము, చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూసినట్టయితే మ్యాపింగ్ సైటేషన్ అంటారు. ఇది కంప్లీట్ కోడింగ్ ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ ఉంటుంది. సో 1 మీటర్ గ్యాప్తో ఈ మ్యాపింగ్ పిన్స్ని జనరేట్ చేస్తాము. ఎవ్రీ మ్యాపింగ్ పిన్కి మనం కీవర్డ్స్ యాడ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా వీళ్ళ కస్టమర్స్ ఇది షూటింగ్ స్పాట్ కాబట్టి అవుట్డోర్ షూట్ అని చెప్పేసి వాళ్ళు ఒక కీవర్డ్ ఇచ్చారు, ఆ కీవర్డ్ని యాడ్ చేసాము. చూడండి ఇక్కడ ఎవ్రీ పిన్కి కూడా మనము ఇలా కీవర్డ్ని యాడ్ చేస్తూ ఉండొచ్చు. ఈ ఒకటే పిన్ కాదండి, ఇలా మనం ఎన్ని పిన్స్ని జనరేట్ చేసుకుంటూ వెళ్తే అన్ని పిన్స్కి మనం మన కీవర్డ్ని యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. మీ బిజినెస్ ఓన్లీ 15 కిలోమీటర్స్ రేడియస్ 20 వరకు మీరు సర్వీస్ ఇస్తారా, 50, 60, 70, 80 ఎన్ని కిలోమీటర్స్ అయినా సరే మనం ఇలా మ్యాపింగ్ సైటేషన్ జనరేట్ చేసి కీవర్డ్స్ని యాడ్ చేసుకుంటూ మన బిజినెస్ని టాప్ లిస్టింగ్లోకి రావడానికి ఇలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఒక డిస్క్రిప్షన్ని కూడా మనం ఇక్కడ ఇచ్చాము. ది షూటింగ్ స్పాట్ గురించి మనం డిస్క్రిప్షన్ని ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ మ్యాపింగ్ పిన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కీవర్డ్స్ ఇచ్చాము కంప్లీట్గా. నెక్స్ట్ బిజినెస్ నేమ్ ఇచ్చాము అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, మన ఫోన్ నంబర్. సో ఎవరైతే ఫోన్ నంబర్ అప్డేట్ కాలేదు అని చెప్పి అనుకుంటున్నారో ఈ మ్యాపింగ్ సైటేషన్ చేసుకోవడం వల్ల మొబైల్ నంబర్ కూడా ఈజీగా అప్రూవ్ అవుతుంది. ఇప్పుడే మీకు కూడా మ్యాపింగ్ సైటేషన్ చేయించుకోవాలనుకుంటే ఐడిఎం స్మార్ట్ టెక్కి కాంటాక్ట్ అవ్వండి.